ఏం పేరే? బక్కానా. పక్కన ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం చేస్తున్నా. బర్రె మేపుకుంటున్నా. ఎన్ని ఎకరాలు చేస్తావు? ఉన్నదో 2 ఎకరాలు ఉండదు నాకు. 2 ఎకరాలు ఉన్నదా? ఏమేమి వేస్తావు వాళ్ళ పంటలు? వరి వేస్తా, పత్తి వేస్తా. అంతేనా? ఎట్లుంది గవర్నమెంట్ పథకాలు ఇస్తుందా? ఇక పథకాలం రైతు బంధు అయితే ఇప్పుడు ఒక పారి వచ్చింది, ఇక మళ్ళీ వస్తలేదు కదా. మళ్ళీ వస్తలేదా? ఎందుకట? ఈసారి అందరికి వస్తుంది, మరి అందరు దొంగ మాటలు మాట్లాడుతున్నట్టు. రైతు బంధు అయితే ఒకసారి వచ్చింది, ఇక మళ్ళీ వస్తలేదు. ఇక మళ్ళీ ఎందుకు వస్తలేదు మరి? ఏమో మరి. ఎప్పుడు వచ్చింది ఒకసారి అయినా? 5-6 నెలల కింద వచ్చింది. 5-6 నెలల కింద వచ్చింది. అంటే అది వానాకాలమా యాసింగిదా? వానకాలంలో వచ్చింది. వానాకాలం. మొన్న యాసింగిది రాలేదు. ఏమన్నారు అధికారులను అడిగితే? వస్తుందో అంటారు, ఎప్పుడు వస్తుందో. అంతేనా? రుణం ఏమన్నా తెచ్చుకున్నావా? నేను తెచ్చుకున్న 50,000 కానీ మాపి కాలేదు. ఎందుకు కాలేదు మాపి? ఎందుకు కాలేదో నాకైతే మాపి కాలేదు. 2 లక్షల వరకు అయిందంటారు. అయిందట, కొంతమందికి అయిందట, కానీ నాకు కాలేదు. నీకెందుకు కాలేదు మరి? అడిగితే ఏమంటారు అధికారులు? కాదన్నారు. కాదంటారా? నువ్వు రెన్యువల్ చేసుకుంటలేదా? రెన్యువల్ చేసుకుంటాం కానీ కడతలేదా మరి? ఇక మిత్తి కట్టలేను, వాటికి అయితే మిత్తి కట్టలేను. రుణమాఫీ అయితే కాలేదు, ఇబ్బంది పడుతున్నాయి. రైతు బంధు వేస్తే ఆసరా అవుతుండేనా? ఎట్లుంటుండే? న్యాయం ఉండకుండా రైతు బంధు వేస్తే వ్యవసాయానికి న్యాయం ఉంటుండే కదా. వ్యవసాయానికి న్యాయం ఉంటుండే, ఆసరా అవుతుండే. ఒడ్లు అమ్మినావానే? ఒడ్లు పోయినాయి, అలా పోయినాయి. అట్లా గిట్టుబాటు ఎట్లా పెడుతురు? మంచిగా పెడుతురా? ఐకేపీ సెంటర్ అమ్మినా ప్రైవేటా? ప్రైవేట్ ఏం బావు, అక్కడే గవర్నమెంట్కి. బోనస్ ఇస్తురా? 500 కట్టిస్తా అన్నారు అప్పుడు. ఏం లేదు ఇంకా. దొడ్డోట్లకు రావట్నా? దొడ్డోట్లే నేను అమ్మింది ఇప్పుడు యాసకి. దొడ్డోట్లకు ఏమి ఇయ్యరు? ఏమి ఇవ్వాలి ఇక. అంతేనా? తాగుతావు నీ